సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ట్రావెల్ విత్ బాల్. సో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. సో ఈరోజు అయితే మనం వచ్చేసాం గోవిందపురంకి. సో ఇది శ్రీకాకుళంకి లాస్ట్ వీడియో అనమాట. సో ఇది ఎక్కడ ఉంది ఏంటి అని చెప్పి వీడియోకి వెళ్తూ మాట్లాడదాం. నాతో పాటు వచ్చేయండి. సో ఫ్రెండ్స్, మనం ఈ గోవిందపురంకి వెళ్తూనే మనకి స్టార్టింగ్ హనుమంతుల వారు అయితే కనిపిస్తారు. ఒక దండం పెట్టుకుని అయితే ముందుకు వెళ్తాం. సో హనుమంతుల వారిని దర్శనం చేసుకుని వెళ్ళిన వెంటనే మనకి వినాయకుడు, సంతోషి మాత, రాముడు, అలాగే నవగ్రహాలు, అయ్యప్ప స్వామి విగ్రహాలయాలు అయితే కనిపిస్తాయి. సో ఫ్రెండ్స్, ఈ మందిరాన్ని కృష్ణ మందిరం లేదా గీతా మందిరం అని పిలుస్తారు. ఇది విశాఖపట్నానికి 82 కిలోమీటర్ల దూరంలో, అలాగే విజయనగరానికి 40 కిలోమీటర్ల దూరంలో ఉంది. సో ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే కృష్ణుడికి సంబంధించిన భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ విగ్రహాలు అయితే పెట్టారు. ఇదైతే చాలా బాగుంది చూడడానికి. ఇది చూసుకొని కొంచెం ముందుకెళ్తే మనకి కృష్ణుడి మానస మందిరం అని చెప్పేసి కనిపిస్తుంది. ఇక్కడ కృష్ణుడు మెడిటేషన్ అయితే చేస్తూ మనకి చాలా బాగుంటుంది. మీరు ఒకసారి లుక్ చేయండి. ప్రశాంతమైన వాతావరణంలో మనసుకి హత్తుకునేలా చుట్టూ కొబ్బరి చెట్లతో ఈ మందిర నిర్మాణం అయితే జరిగింది. దీనిని శ్రీ మాతా కనకదుర్గ వారైతే నిర్మించారు. ఈవిడ భోగాపురం వాస్తవ్యులు. మీరు ఇప్పుడు ఇక్కడ చూస్తున్న విగ్రహం ఆవిడదే. ఇక్కడ ప్రతిరోజు మనకి నిత్యాన్నదానం అయితే జరుగుతుంది. ఇక్కడ శిల్పకళా నైపుణ్యం అయితే నా భూతో నా భవిష్యత్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రతి విగ్రహాన్ని చూసే కొద్దీ చూడాలని అనిపిస్తుంది. మన హైందవ ధర్మాన్ని కాపాడుతూ రాబోయే తరాలకి మన సంస్కృతిని తెలిపేలా ఇక్కడ విగ్రహాలు అయితే చెక్కబడ్డాయి. గంగ నుండి గోదావరి వరకు, కేదార్నాథ్ నుంచి బద్రీనాథ్ వరకు మనం ఎల్లకుండానే మన కళ్ళకి కట్టినట్టు చూపించినట్టు ఉంది ఇక్కడ శిల్పకళ. ఇన్ని ప్రత్యేకతలతో పాటు ఇక్కడ మరో ప్రత్యేకత అయితే మనకి కనిపిస్తుంది. రాముడు మనకి రామసేతు కట్టిన రాయి అయితే ఇక్కడ భద్రపరిచింది. మరి చూశారు కదా ఫ్రెండ్స్, ఇవాళ వీడియోని ఎంతో ప్రశాంతంగా, ఎంతో ఆహ్లాదకరంగా ఉండే ఈ క్షేత్రం మీరు కూడా వెళ్ళాలని ఆశిస్తున్నాను. సో ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు కావాలి అనుకుంటే డూ సబ్స్క్రైబ్ టు తెలుగు సెంచరీ. ఈ క్షేత్రం దర్శించుకున్న వెంటనే మనకి చింతపల్లి బీచ్ అనేది మనకి కనిపిస్తుంది. ఆ వీడియో కూడా మన ఛానల్లో అయితే ఉంది. చూసి లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాం. అంటిల్ దెన్, బాలు సైనింగ్.